మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఏ పేదవాడికి ఇబ్బంది కలగకుండా విండే విధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడి గుమ్మానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈనాడు మీ ఇంటికి పంపిస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి 10 సంవత్సరాల్లో పరిపాలనలో మంచివి ఏవైనా అరాకొరా 1-2 ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని ఆ కార్యక్రమాలని మూసేయకుండా బేసిజాలకు పోయి వాటిని పేదవాడికి అందించకుండా ఉండకుండా మంచి వాటిని మంచి అని చెబుతూ వాటిని కొనసాగిస్తూ ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడికి అందించని సంక్షేమ కార్యక్రమాలు అనేకమైన వాటిని వారు వదిలేసిపోతే ఆ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకొని ఇందాక అక్క చెప్పినట్లు ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం, పేదోడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, అర్హులైన ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డు, పెద్దోళ్ళు తినే సన్నబియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డకి ఇవ్వాలని సన్నబియ్యం కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా ఎకరానికి 2,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, రైతులకి 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ, సన్న ఒడ్లు పండించిన రైతన్నకి మద్దతు ధరతో పాటు బోనస్గా క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇస్తూ వైద్యానికి విద్యకి ఈ ప్రభుత్వం ఎక్కడా లోటు కలగకుండా ఏ పేదవాడికి ఇబ్బంది కలగకుండా వైద్యానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి చిన్న కుటుంబాల్లో ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుటుంబం రోడ్డు పాలు కాకుండా ఉండే విధంగా ప్రతి పేద కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు ఆదుకుంటూ పేదోడు పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదివించాలనే కోరికని సఫలీకృతం చేసే దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్థాయిలో 200 కోట్ల రూపాయలతో సుమారు 2,600 మంది అన్ని కులాలకు సంబంధించిన పిల్లలకి మంచి మెరుగైన విద్యను అందించడం కోసం ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం. ఈ మధ్య మీరు చూస్తున్నారు అనేక అవాక్కులు చవాకులు పేలుతున్నారు ఈ ప్రభుత్వం మీద. వారేదో మంచి చేశారట, ఆ మంచి చేసిన దాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయటం లేదట. ఏది మీరు మంచి చేస్తే మేము కంటిన్యూ చేయకుండా ఉన్నాము, ఏది మీరు మంచి అని పేదవాడు సపోర్టు చేసిన దేన్ని మేము వదిలేశాము. నీకు ఆలోచన లేని ఇందిరమ్మ ఇళ్ల లాంటి కార్యక్రమాన్ని నువ్వు మాటలతో చెప్తే ఈ ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి మొదటి విడత కట్టించాం. 2వ విడత రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. పేదవాడి ఆత్మగౌరవానికి క్షీణంగా ఇల్లు అనే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తున్నాం. నువ్వు చేయలేదే, సన్నబియ్యం ఇయ్యాలనే ఆలోచన రాలేదే, రేషన్ కార్డు కూడా ఇవ్వకపోతే అనేక మంది నిరుపేదలు రోడ్డు పాలైన సంగతి నిజం కాదా? ఇలా ఏ కార్యక్రమం చూసినా ఈనాడు పేదవాడికి ఈ ప్రభుత్వం అందిస్తుంది. దాన్ని తట్టుకోలేక, దాన్ని జీర్ణించుకోలేక కడుపు నిండా విషము నింపుకొని ఎక్కడ పడితే అక్కడ పెద్ద చిన్న తేడా లేకుండా మీరు మాట్లాడే ప్రతి మాటని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. గమనించారు కాబట్టే ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసింది కాబట్టే ఏ ఎన్నికలు వచ్చినా అది పట్టణాలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి, ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రజాప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు దీవిస్తున్నారు అనటానికి ఏ ఎన్నికల్లో కూడా మీరు గెలవలేదు అనేదాన్ని జీర్ణించుకోలేకనే మీ అవాక్కులు చవాక్కులు అనేది ప్రజలు గమనిస్తున్నారు. చివరగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం పేదవాడి పక్షపాత ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ఈ పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వాన్ని ఇందాక మేయర్ గారు చెప్పినట్లు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా మీ చల్లని దీవెనలు ఈ ప్రభుత్వానికి ఉంటాయని పూర్తిగా నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.